హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ సెంటర్ డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. నమస్కారం సుధీర్ గారు. నమస్తే అండి. యూజువల్గా పిఆర్పి అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. గత 8 to 10 years నుంచి అందరూ చూస్తున్నారు, అందరూ వింటున్నారు. బట్ ఏంటంటే అడ్వాన్స్మెంట్స్ ఏమొస్తున్నాయి, అందులో కూడా ఏమైనా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయా? అండ్ మీరు జనరల్గా అన్నీ చేస్తుంటారు, చాలా రీసెర్చ్ కూడా చేశారు, లాట్స్ ఆఫ్ థింగ్స్ చేశారు. న్యూయర్ అడ్వాన్స్మెంట్స్, ఎప్పటికప్పుడు లెర్నింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి న్యూయర్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఇందులో, అండ్ ఎలా యూజ్ అవుతున్నాయి, ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి? సో ఇప్పుడు పిఆర్పి ఒక 8 years బ్యాక్ ఇది కొంచెం బాగా పాపులరైజ్ అయింది, జనాలకు అర్థమైంది. బట్ ఇంకా తెలియాల్సిందని చాలా మందికి ఇంకా తెలియదు. ఇప్పుడు మనం నీ గురించి మాట్లాడుతున్నాం, మోకాల గురించి మాట్లాడుతున్నాం, షోల్డర్, స్పైన్, యాంకిల్, హిప్ జాయింట్, బ్యాక్, రిస్ట్, ఎవ్రీథింగ్, ఎల్బో, చాలా చాలా ప్లేసెస్ లో ఇది వాడచ్చు. సో ఇది అడ్వాన్స్మెంట్ బేసికలీ. ఓకే. సో మనం అందరం అంటే మాకైతే పిఆర్పి అంటే మోకాలు నొప్పిగా అనుకుంటున్నాం. కానీ ఒక విషయం అందరికి తెలుసుకోవాల్సి ఉంటే, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. బ్లడ్ ఉంటుంది, బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద ఆల్ఫా గ్రాన్యూల్స్ ఉంటాయి, ఆల్ఫా గ్రాన్యూల్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి నువ్వు ఎక్కడ డ్యామేజ్ అయిన సాఫ్ట్ టిష్యూలో మెత్తటి పదార్థాలు ఎక్కడ వేసినా కూడా అవి రీగ్రో అవుతాయి. సో అది మనం మోకాల్లో గుజ్జు గురించి మాట్లాడుతున్నాం, షోల్డర్లో టెండాన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, హిప్ జాయింట్లో కార్టిలేజ్ గురించి మాట్లాడవచ్చు, యాంకిల్ జాయింట్లో లిగమెంట్స్ గురించి మాట్లాడవచ్చు, ఎల్బోలో టెన్నిస్ ఎల్బో గురించి మాట్లాడవచ్చు, అరికాల్లో ప్లాంటర్ ఫెషియటిస్ గురించి ట్రీట్ చేయొచ్చు, రిస్ట్ జాయింట్ ఆర్థరైటిస్లో చేయొచ్చు, ఈ చిన్న చిన్న జాయింట్స్ ఆర్థరైటిస్లో చేయొచ్చు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్మెంట్. అంటే చాలా మంది డాక్టర్స్ కూడా తెలియదు ఉంటారు, ఇక్కడ కూడా పనిచేస్తుందా, ఇక్కడ కూడా పనిచేస్తుంది. అంటే మనం చాలా రీసెర్చ్ చేసాము, మన దగ్గర చాలా పేషెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ ఒక్కొక్క జాయింట్స్ని కూడాను దీంట్లో ట్రీట్ చేయడం అన్నది ఒక అడ్వాన్స్మెంట్. అయితే మన ఓన్ బ్లడ్ తీసుకొని ప్లాస్మాని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంతే. ఆటోలాగస్ అంటారు దీన్ని. ఆటోలాగస్ అంటే పేషెంట్ ఓన్ బ్లడ్. సో తీసుకొని అది మనము ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్గా స్కాన్ చేసుకొని, ఇప్పుడు షోల్డర్ చూసుకుందాం, షోల్డర్లో రొటేటరీ కఫ్ అని ఒకటి ఉంటుంది, అది ఇంజురీ అవుతుంది. అది అక్కడ సూప్రాస్పానైటిస్ అనే టెండాన్ ఉంటుంది, అది టేర్ అవుతుంది. టేర్ అయినప్పుడు ఆ మజిల్ పని ఏంటి, చేయి పైకెత్తడం ఫ్రీగా ఉండదు. సో ఆ మజిల్ టేర్ ఉందనుకోండి, ఆ మజిల్ దగ్గర కానీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అది రికవర్ చేస్తుంది. రికవర్ చేస్తుందా లేదని మళ్ళీ సీరియల్ స్కాన్స్లో చూసుకుంటుండాలి. మనం చూసుకుంటూ ఒకసారి రికవర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ స్ట్రెంగ్తనింగ్ చేయాలి. ఇంత ఉంటుంది. సో అవన్నీ కూడాను ఏ జాయింట్ అయినా కానీ ఏ ప్లేస్లో నువ్వు పిఆర్పి వాడినా కూడాను 4 to 6 months ప్రోగ్రామ్. ట్రీట్మెంట్ ఒక నెలలో అయిపోయినా కానీ మిగతాదంతా కూడా పేషెంట్ని ఫాలోఅప్ చేయాలి. పేషెంట్ ఫాలోఅప్ చేయకుండా ఏదో ఒక ఇంజెక్షన్ వేస్తే మ్యాజికల్గా ఏదో అయిపోద్ది అనుకోవడం 100% రాంగ్. ప్రజలు కూడా దాని గురించి అనుకోకండి, డాక్టర్స్ కూడా అస్సలు అటువంటి విధమైనటువంటి మీరు ఫ్యాక్టే పెట్టుకోకండి మనసులో. ఇది చెయ్యాలి అంటే మీకు ఆ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి అయితే మీరు ఎక్కడైతే ఆ స్ట్రక్చర్ని మీరు రికవర్ చేయాలనుకున్నా దాని గురించి మీకు 100% అవగాహన ఉండాలి. చాలా అనాటమీ ఉండాలి. అనాటమీ రికవర్ ఎట్లా అవుతుంది, తర్వాత రికవర్ అయినాక వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్ట్రెంగ్తనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఇది అడ్వాన్స్మెంట్. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే పిఆర్పిలోనే ఇంకొక టైప్ వచ్చింది గ్రోత్ ఫ్యాక్టర్స్లో. ఇదేంటంటే సూపర్ డోస్ పిఆర్పి. ఇప్పుడు మామూలు పిఆర్పి అంటే ఒక 20 ml బ్లడ్ తీసుకుంటాం, దాంట్లో దగ్గర ఒక 10 lakh ప్లేట్లెట్స్ పర్ 1 cc ఉంటాయి అన్నమాట. అది క్యాలిక్యులేషన్ ఉంటుంది మనకి. ఇప్పుడు దీంట్లో కొంత రీజనరేటింగ్ కెపాసిటీ ఉంటుంది. దీని తర్వాత కార్టిలేజ్ అవని, లిగమెంట్ అవని, టెండాన్ అవని. సో అదే ఇప్పుడు ఈ 10 lakhs 40 lakhs చేసాం అనుకో, ఫాస్ట్గా రికవర్ అవుతుంది. పెద్ద ఏరియాను కూడా కవర్ చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ సూపర్ డోస్ పిఆర్పి. దగ్గర 40 to 50 lakhs per ml ఆఫ్ బ్లడ్ లో అన్ని ప్లేట్లెట్స్ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. దిస్ ఇస్ వన్ మోర్. చాలా త్వరగా కూడా మనకు పెయిన్ ఫాస్ట్ రీజనరేట్ అవుతుంది. సో అది ఒకటి సూపర్ డోస్ పిఆర్పి వచ్చింది. తర్వాత ఇంకొంచెం డెప్త్లోకి పోతే ఇప్పుడు స్టెమ్ సెల్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు లేదు. స్టెమ్ సెల్స్ గురించి మన ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం పర్మిషన్స్ లేవు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ స్టెమ్ సెల్స్ అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ నుంచి కాదు, బయట తయారు చేసిన వేరే సోర్సెస్ ని తయారు చేసిన స్టెమ్ సెల్స్ని ఇప్పుడు వచ్చింది. అది DGCA మన డ్రగ్ కంట్రోలింగ్ ఉంటుంది కదా అథారిటీ, వాళ్ళు
పర్మిషన్ ఇచ్చారు. బట్ చూడాలి, అంటే అది చెయ్యాలి, దాని ఎఫెక్ట్స్ చూడాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూడాలి, చూసిన తర్వాత దాన్ని వాడచ్చు. ఇప్పటికైతే రీసెంట్గా 1-2 months బ్యాకే వచ్చింది. స్టెమ్ సెల్ థెరపీ కంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎగ్జోజోమ్స్ అని వింటూ ఉన్నాను సార్, ఏంటి దాని గురించి, అది ఎలా వర్క్ అవుతుంది? ఎగ్జోజోమ్స్ కి కూడాను పర్మిషన్ రీసెంట్గా వచ్చింది. టక్కని వాడకూడదు, చూడాలి. ఎందుకంటే ఎగ్జోజోమ్స్ కూడాను ఎలాంటి దుష్ఫలితాలు ఇస్తుంది, ఎట్లాంటి ఎఫెక్ట్ ఇస్తుంది ఫస్ట్ తెలియదు. వెయిట్ అండ్ సీ చెయ్యాలి. రీసెర్చెస్ ఇంకా రీసెర్చ్ పేపర్ వచ్చే వరకు ఎక్సోజోమ్స్ అంత నమ్మడం మంచిది కాదు. ఎక్సోజోమ్స్ అన్నవి ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. వచ్చిందే 1 month అయితే పర్మిషన్స్ 1 month లో దాని గురించి అంత నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? యూ కెనాట్ సే దట్ నేను ఎక్సోజోమ్స్ తోటి ట్రీట్ చేస్తాను. పిఆర్పి అన్నది 30-40 సంవత్సరాల నుంచి ఉంది. పిఆర్పికి పెద్ద రీసెర్చ్ ఉంది, కొన్ని వేల ఆర్టికల్స్ ఉన్నాయి, కేస్ స్టడీస్, రీసెర్చ్ ఆర్టికల్స్, రివ్యూ. చాలా మంది డాక్టర్స్ అంటే మనకి కనపడరు కానీ పాతకాలం వాళ్ళు 30 సంవత్సరాల నుంచి మేబీ ఒక 100-150 మంది ఇండియాలో కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తాం, తెలియదు అయితే. సో మనం ఏం చేసామంటే దీన్ని తీసుకొచ్చి పబ్లిక్ చూపించాం, బాబు చేసుకున్నాను. సో ఇది వెరీ ఎక్సోజోమ్స్ గురించి ఇప్పుడే వెళ్ళి ఎక్సోజోమ్స్ చేసుకోవడం అన్నది మంచిది కదా. ఎందుకంటే పర్మిషన్ వచ్చిందే 1 month 2 months అయింది, దాని మీద ఎంత క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డాక్టర్కి తెలియదు కదా. తొందరపడి చేయొద్దు, ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ఆల్టర్నేటివ్ పిఆర్పి ఉన్నప్పుడు ఎక్సోజోమ్స్ గురించి పోవడం అన్నది అవివేకం. సూపర్ డోస్ అన్నది ఇదే, దీంట్లోనే డోస్ ఇంక్రీజ్ చేస్తే రీజనరేటింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది, లార్జ్ ఏరియాస్ లో కూడా మనము ఇది వేయచ్చు. ఎక్సోజోమ్స్ అన్నది వీ హ్యావ్ టు వెయిట్, ఎందుకంటే ఎవరు అడ్వర్టైజ్ చేశారని టక్కని పోయి లేనిపోని కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం మంచిది కాదు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మేబీ 1 year రియల్గానే ఎక్సోజోమ్స్ మార్కెట్లో ఉంది, బాగా వాడుతుంది, బాగా పనిచేస్తుంది అన్నప్పుడు పేషెంట్స్ దాని గురించి ఆలోచించడం బెటర్. అయితే సర్జరీ మనకు అవసరం లేదు, మనం చేయించుకోని అవసరం లేదు, పిఆర్పి యూస్ చేస్తే బాగుంటుంది, చాలా హ్యాపీగా కొంతమంది వస్తుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ చేయలేమేమో అనిపిస్తుంటుంది కదా, అటువంటి సిచ్యుయేషన్స్ ఏంటి, అటువంటి పేషెంట్స్ ఎవరు? పేషెంట్ సెలెక్షన్. ఒకటేంటంటే పిఆర్పి అన్నది అంటే డాక్టర్ యొక్క నాలెడ్జ్ ప్రకారము సెలెక్షన్ ఉంటుంది. పిఆర్పి బాగా పనిచేస్తుంది ఈ పేషెంట్లో, అన్ని ఫేవరబుల్గా ఉన్నాయి, కానీ పేషెంట్ మైండ్ సెట్ బాగాలేదు అనుకో చెయ్యం. ఎందుకట్లా? ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుందా? లే ఎఫెక్ట్, మంచి ఎఫెక్ట్ అయితే తప్పకుండా వస్తుంది, పేషెంట్ బిహేవియర్ ఉండాలి కదా. కొంతమంది ఎలా ఉంటారంటే 70 ఏళ్ళు ఉంటాయి ఫీమేల్, సార్ నాది ఒకటే కండిషన్, నేను ఇంట్లో పని మొత్తం నేనే చేయాలా 70 ఏళ్ళకి ఉన్నారు. మేమంటాం నమస్కారం అమ్మా, ఇట్లా పిఆర్పి ట్రీట్మెంట్కి పిఆర్పి కండిషన్స్ మనకు పెడుతుంది, దానికి మనం కండిషన్స్ పెట్టకూడదు, దాని కోపం వస్తుంది. అప్పుడు వచ్చిందనుకో మీ మోకాలు పోతుంది. నేను ఒకటే, పేషెంట్ మైండ్ సెట్ సరిగ్గా లేదు, డేంజరస్. ఇప్పుడు నాకు బాగా టఫెస్ట్ పేషెంట్స్ ఎవరంటే టీచర్స్ నిలబడతారు, కుర్చీ కూడా బెటర్ అంటే వాళ్ళు స్కూల్ ఓనర్స్, అది ఇంకా టార్చర్. ఏమో నిలబడి చెప్తే బాగా ఎక్కుతుందంట, కూర్చొని చెప్తే ఎక్కదంట, అట్లా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. పాపం వీళ్ళ మోకాళ్ళు పోతున్నాయి, వీళ్ళని కేర్ఫుల్గా చెప్తాం అనమాట. అంటే ఇక్కడ ఒక ఫీమేల్ని ఫీమేల్ టీచర్, నేను జనరల్గా వాళ్ళకి చెప్పేది, అమ్మ చూడండి అమ్మ నేను చేస్తాను, ఎందుకంటే ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. మీరు సర్జరీ చేయించుకున్నారంటే మీ టీచింగ్ కూడా చేయలేరు, అది వేరే విషయం. నేను మీకు ట్రీట్ చేస్తాను, కానీ నాకు ఒక మాట ఇవ్వాలి, మీరు మీ టీచింగ్ ప్రొఫెషన్ చాలా నోబుల్ ప్రొఫెషన్, మీరు టీచింగ్ చేయడం వల్ల చాలామంది పిల్లలు బాగుపడతారు, మీకు కూడా జీతం వస్తుంది. ఇంటి పని తగ్గించండి. నువ్వు పొద్దున 6కి లేసి 9 వరకు పిచ్చి పిచ్చిగా పనిచేసి లేనిపోని పని అంతా నెత్తి మీద పెట్టుకొని పిల్లలకి టిఫిన్ బాక్సులు, హస్బెండ్కి టిఫిన్ బాక్సులు, ఇల్లు క్లీన్ చేసుకొని పరిగెత్తుకొని ట్రావెల్ చేసి స్కూల్కి వెళ్ళి 8 గంటలు నిలబడి మళ్ళీ పరిగెత్తి వెళ్ళి ఏ మనిషికి కూడా మోకాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఉండవు. నువ్వు నాకు మాట ఇవ్వు, నీ మోకాళ్ళు నేను సెట్ చేస్తాను, కానీ ఇవి చేయాలి. ఏ డాక్టర్ పిఆర్పి చేసినా ఇది చెప్పాలి, ఎందుకంటే ఎక్కడో దగ్గర బ్యాలెన్స్ అవ్వాలి. కరెక్ట్ బ్యాలెన్స్ కాకపోతే కాదు, బాడీ కూడా మెషిన్ లాంటిది, మనం ఇష్టం వచ్చిన ఎడాపెడా వాడేసాం అనుకోపోతుంది. సో కొంచెం రెస్ట్. మీరు అన్న క్వశ్చన్కి ఏ కండిషన్లో చేయాలన్నది, అది కూడా డాక్టర్కి ఆ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొంతమంది చెప్తాం నో అంటాం. ఇంకా భయంకరమైనది ఏంటంటే 25 years పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చి ఉంటుంది, ప్రొబేషనరీలో మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి, అంటే ఎక్కువ చేసి
పోలీస్ జాబ్ ఉంది, 25 ఏళ్ళకే 25 ఇంకా జాబ్ కూడా చేరలే, ప్రొబేషనర్లో ఉన్నాడు, మోకాలు పోయి ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. వేరే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ సెలక్షన్స్ అయిన తర్వాత వెళ్తే అరే నీకు మోకాలు నొప్పిందని క్యాన్సలే చేయొచ్చు. డెఫినెట్లీ. సో వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా అప్పుడు వాళ్ళు కేర్ఫుల్గా చేస్తాం. ఇప్పుడు అక్కడ జరుగుతున్న డ్యామేజ్ని రికవర్ చేస్తాం, కానీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలతో నెమ్మదిగా. చాలా మంది ఉన్నారు నా దగ్గర, 15-20 మంది ఉన్నారు కానిస్టేబుల్ జాబ్ వచ్చి తర్వాత సెలెక్ట్ అయిపోయారు, ఎగ్జామ్ రాశారు, మళ్ళీ ఫిజికల్ ఉంటుంది. ఇప్పుడు 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. అవును, అది పెద్ద టాస్క్. సో అప్పుడు మళ్ళీ పిఆర్పి తీసుకొని పాస్ చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి వాళ్ళు? అంటే మినిమల్ గానే వర్క్ చేయాలి? అదే వాళ్ళు చేయాలి, మళ్ళీ ఖచ్చితంగా చేయాలి కదా. ఇంకా ఆప్షన్ ఏముంది? సర్జరీ ఆప్షన్ కాదు, లేదు, టాబ్లెట్లతో కుదరదు, ఇది ఒక్కటే ఉంది. సో అటువంటి పేషెంట్స్ చాలా టఫ్గా ఉంటారు. చేస్తాం, తప్పకుండా చేస్తాం, ఎందుకంటే అక్కడ ఏ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ రికవర్ చేస్తాం. రికవర్ చేసిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి చాలా మెథడ్స్, ఆ మెథడ్స్ తోటి వాళ్ళని మళ్ళీ జాబ్లో తోసి ఇంకా కేర్ఫుల్గా ఉంటారా అని చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.